హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే ఎలాంటి సందర్భాల్లో తులసి మొక్కనైతే తాకకూడదు అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కనైతే ఎంతో పవిత్రమైనదిగా అయితే భావిస్తాం కదా. ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి అయితే నివసిస్తుందని భావిస్తాము. అయితే చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు పూజ చేసిన తర్వాతే ఇతర పనులు అయితే చేసుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో పూజలు, వ్రతాలు, పండుగలు మొదలైన సందర్భాల్లో అయితే తులసి దళాలను అయితే ఉపయోగిస్తాం కదా. విష్ణుమూర్తికి అయితే తులసి అంటే చాలా ప్రీతికరం కాబట్టి విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు అయితే తప్పనిసరిగా తులసి దళం అయితే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అయితే తులసి మొక్కనైతే తాకకూడదు అంటారు. ఆదివారం రోజు అయితే విష్ణుమూర్తి కోసం లక్ష్మీదేవి ఉపవాసం ఉంటారట. అందుకే ఆ రోజు తులసమ్మనైతే కోయకూడదు, అంటే తాకకూడదు కూడా. ఏకాదశి రోజు తులసి మొక్క విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉపవాసం ఆచరిస్తుందట. అందుకే ఏకాదశి రోజు కూడా తులసమ్మనైతే కోయకూడదు. రాత్రి వేళ తులసిని తాకితే ఆర్థిక ఇబ్బందులు సంభవిస్తాయని, వీటితో పాటు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉన్నప్పుడు కూడా తులసి మొక్కనైతే తాకకూడదండి. స్త్రీలు నెలసరి సమయంలో అయితే తులసి మొక్కను తాకకూడదు.